చూస్తున్నారు అల్లు అర్జున్ కి సంబంధించి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రిమాండ్ కాపీ ఆర్టీవీ చేతిలో ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీరు చూస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేతిలో ఉంది. మరికొద్ది సేపట్లో ఎక్స్క్లూజివ్ గా ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందనేది వివరించే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రిమాండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేతిలో ఉంది. మరికొద్ది సేపట్లో రిమాండ్ రిపోర్ట్ డీటెయిల్స్ మీకు వివరించబోతున్నాను. 18 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో పాటు రిమాండ్ రిపోర్ట్లు A1 నుంచి A8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. ఆ తర్వాత ఇంకా ఎవరున్నారు? హియర్ ఇట్ ఇస్. A9, A10 గా సంధ్య థియేటర్ మేనేజర్, లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్లను పేర్కొన్నారు పోలీసులు. ఆ తర్వాత ఇక్కడ ఇదిగో అల్లు అర్జున్ ని A11 గా చేర్చారు పోలీసులు. ఆ రిమాండ్ రిపోర్ట్ కాపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. A12 నుంచి A17 వరకు అల్లు అర్జున్ సిబ్బంది బౌన్సర్ల పేర్లను నమోదు చేశారు ఆ రిమాండ్ రిపోర్ట్ లో. A18 గా మైత్రి మూవీ ప్రొడ్యూసర్. ఓ మై గాడ్, ఇంట్రెస్టింగ్. A18 గా మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ ని కూడా చేర్చారంటే అర్థం చేసుకోవచ్చు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్, ఇన్ఫాక్ట్ రిమాండ్ కేస్ డైరీ బయటకు వచ్చింది. ఆ కాపీకి సంబంధించి మరి కాసేపట్లో అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలు 18 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. రిమాండ్ రిపోర్ట్లు A1 నుంచి A8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, A9, A10 గా సంధ్య థియేటర్ మేనేజర్, లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్, A11 గా అల్లు అర్జున్ పేర్లను చేర్చడం జరిగింది. ఇక A12 నుంచి A17 వరకు కూడా అల్లు అర్జున్ సిబ్బంది వాళ్ళతో పాటు బౌన్సర్ల పేర్లు, అలాగే A18 గా మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ ని చేరుస్తూ ఈ అంశానికి సంబంధించి ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అదిగో మీరు చూడొచ్చు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆ రిమాండ్ కేసు డైరీకి సంబంధించి మీరు చూడొచ్చు. దీంట్లో ఇక్కడ డీటెయిల్ గా ఉన్న అంశాలను మీరు చూడొచ్చు. A1, A2, A16, A17 అరెస్టెడ్ 12-24 అంటూ కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు A11 గా ఇక్కడ ఒకసారి A11 కి సంబంధించి వచ్చినప్పుడు కాస్త పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. A11 గా అల్లు అర్జున్ ని పేర్కొన్నారు. దాంతోపాటు ఆ రిమాండ్ కాపీకి సంబంధించి మీరు చూడొచ్చు. రిమాండ్ కాపీలో కీలకమైన అంశాలను ప్రస్తావించారు. A1 గా రామరెడ్డిని పేర్కొన్నారు. A2 గా చిన్న రామరెడ్డి, వీళ్ళిద్దరు కూడా థియేటర్ ఓనర్స్. A3 గా M సందీప్ పార్ట్నర్, A4 గా సుమిత్ మరొక పార్ట్నర్, A5 గా అగమాటి వినయ్ ఇంకొక పార్ట్నర్. వీళ్లతో పాటు A6 గా అశుతోష్ రెడ్డి ఇంకొక పార్ట్నర్, అలాగే A7 గా రేణుకాదేవి. ఇన్ఫాక్ట్ A10 వరకు కూడా A1 నుంచి మొదలుపెట్టి A10 వరకు కూడా థియేటర్ మేనేజ్మెంట్, థియేటర్ ఓనర్స్ వాళ్లకు సంబంధించి పేర్కొనడం జరిగింది. A1, A2 అగమాటి పెదరామరెడ్డి, A2 గా అగమాటి చిన్నరామరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా థియేటర్ ఓనర్స్. ఇప్పుడు A3 నుంచి A9 వరకు మాట్లాడుకునే పేర్లు, వీళ్ళు పార్ట్నర్స్. M సందీప్ A3 గా, A4 గా సుమిత్ని, A5 గా అగమాటి వినయ్ను, A6 గా అశుతోష్ రెడ్డిని, A7 గా రేణుకాదేవి, అలాగే A8 గా ఇన్ఫర్మేషన్ అంతా రాసుకొచ్చిన సందర్భం. ఇక్కడి నుంచి మీన్ టైమ్ ద టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ LWS 5 and 6 brought the accused person A16 వినయ్ కుమార్ అక్కడ అడ్రస్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అవి మెన్షన్ చేస్తూనే ఆ తర్వాత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అక్కడ కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ పేజ్కి సంబంధించి అంటే రిమాండ్ రిపోర్ట్లో అంశాలను పేర్కొనొచ్చిన సందర్భాన్ని ఆఫ్టర్ కంప్లీటింగ్ ద సీజర్ ఫార్మాలిటీస్ ద LW7 along with the accused A16 returned to police station and after following the guidelines of the Supreme Court of India, the LW7 effected the arrest of accused person A1 అంటూ కూడా ఇక్కడ ఆ డీటెయిల్ని మెన్షన్ చేసుకొస్తూ ఇలా ఈ పాయింట్ కూడా కంక్లూడ్ చేసుకొచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇలా దాదాపుగా ఒక 6 పేజీల కింద భావించవచ్చు, 6-7 పేజీల కింద భావించవచ్చు. సో ఇలా కంక్లూడ్ చేస్తూనే therefore the accused persons అంటూ లాస్ట్లో ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ ఈజ్ స్టిల్ అండర్ ప్రాసెస్ టు అప్రహెండ్ ద రిమైనింగ్ అక్యూజ్డ్ పర్సన్స్ అంటూ కూడా దీంట్లో చెప్పుకొచ్చారు. కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి PS రాజు నాయక్ ఈ రిమాండ్ కేసు డైరీని ఫైల్ చేసిన సందర్భం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించి
ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ సందర్భంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్న సందర్భాన్ని చూసాం. మరి ముఖ్యంగా ఒక ఉత్కంఠ మాత్రం నెలకొందనే చెప్పుకోవాలి. దాదాపుగా ఆయన ఈ రోజు చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నారు. మరి ముఖ్యంగా వీడియో ఫుటేజ్ ముందర పెట్టి అడిగినట్టుగా తెలుస్తోంది. కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి దాటవేసినట్టుగా సమాధానం వస్తోంది. సో ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టు చాలా కీలకంగా మారింది. రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఎటువంటి కీలకమైన అంశాలను ప్రస్తావించడం జరిగింది? రిమాండ్ రిపోర్ట్లో ఇంకా కీలకమైన విషయాలు ఏమున్నాయి? ఇవన్నీ కూడా మరి కాసేపట్లో ఇన్ డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మా ప్రతినిధి మధు మరి కాసేపట్లో లైవ్ లో జాయిన్ అయ్యి డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా కాబోతున్నారు. ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. A1 నుంచి A18 వరకు ఎవరెవరు ఉన్నారు అనేది డీటెయిల్ గా మీరు చూస్తున్నారు. ది బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్, అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. ఆ కాపీ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి ఇదిగోండి, ఇదే ఆ రిమాండ్ రిపోర్ట్. ఒక్కసారి 1, 2, మొత్తం 3, 4, 5, 6 పేజీల రిమాండ్ రిపోర్ట్. దాదాపుగా ఈ 6 పేజీల రిమాండ్ రిపోర్ట్లో A1 నుంచి A18 వరకు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు మరి ముఖ్యంగా దీనికి రిలేటెడ్గా ఇన్ఫాక్ట్ దీనికి ఎలా రిలేటెడ్ అంశానికి సంబంధించి ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేసుకొచ్చిన సిచ్యువేషన్ ఏం జరుగుతోందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు ఆ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఆ రిమాండ్ రిపోర్ట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ గా ఏ సమయంలో ఏం జరిగింది, ఎవరిని అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, దాంతో పాటు ఏం జరిగింది ఆ రోజు ఘటనకు సంబంధించి ఏ సందర్భంలో ఏం జరిగింది అనేది పూర్తిగా దీంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇదిగో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ ఇస్ స్టిల్ అండర్ ప్రాసెస్ టు అప్రహెండ్ ద రిమైనింగ్ పర్సన్స్ అంటూ కూడా ఆ డీటెయిల్ గా మెన్షన్ చేసుకొచ్చిన పరిస్థితి. ఈ రోజు కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఒక వీడియోని రిలీజ్ చేశారు పోలీసులు. ఆ వీడియో బేస్ గా ఈరోజు అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. రిమాండ్ రిపోర్ట్ లో ఒకసారి ఆ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ అడిషనల్ చీఫ్ జస్టిస్ మెజిస్ట్రేట్ హానరబుల్ 9th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నాంపల్లి హైదరాబాద్ అని మెన్షన్ చేస్తూనే ఇక్కడ హానరబుల్ సార్ అంటూనే హానరబుల్ సార్ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ లాస్ట్ రిమాండ్ కేస్ డైరీ డేటెడ్ 8/12/2024 అని చెబుతూ ఇక్కడ కీలకమైన కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. Credible information, the LW7 along with the staff proceeded to Snehapuri colony, Nacharam and apprehended the accused person A1 Agamati Ramreddy alias Pedda Ramreddy, son of late A Veera Reddy అని ఆ అడ్రస్ ని మెన్షన్ చేస్తూ దాని తర్వాత on 12/12/2024 at 15:45 అంటే మధ్యాహ్నం 3:15 ఆ ప్రాంతంలో brought them to police station at 16:45 అంటే సాయంత్రం 4:05 ఆ ప్రాంతంలో and interrogated them wherein they admitted their guilty of committing the offence along with other accused persons, partners of Sandhya 70mm theatres. వాళ్ళు ఇక్కడ ఒప్పుకున్నారు, వాళ్ళ తప్పుని ఒప్పుకున్నారు అంటే చెబుతూనే wherein they admitted their guilty, వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకున్నారు అంటే చెబుతూనే committing the offence along with other accused persons. Therefore the LW7 secured the presence of 2 mediators, LWs 2 and 3, and recorded the confession statement of A1 కి సంబంధించి A1 అంటే ఇక్కడ అగమాటి పెదరామరెడ్డికి సంబంధించి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసామంటూ కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మీంటన్ ద టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ LWS 5 and 6 brought the accused person 16 వినయ్ కుమార్ అడ్రస్ అంతా డీటెయిల్ గా మెన్షన్ చేస్తూ కంటిన్యూ చేస్తే కనుక ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయడం జరిగింది. మెన్షన్ చేస్తూనే A17 ఇక్కడ A16తో పాటు A17కి సంబంధించి పేరును మెన్షన్ చేస్తూ ఇలా కంటిన్యూ చేస్తూ టు పోలీస్ స్టేషన్ ఆన్ 12/12/2024 12/12/2024 A16 అండ్ A17 వీళ్ళని 6 గంటల ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ
6 గంటలకి 4:30 ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. తర్వాత A7 into custody, yes. As such, LW7 took the accused A16, A17 వీళ్ళిద్దరిని కూడా కస్టడీకి ఇంట్రాగేషన్కి తీసుకొచ్చాం. ఇంట్రాగేటెడ్ అండ్ థరోలీ వెరిన్ దే అడ్మిటెడ్ దేర్ గిల్టీ ఆఫ్ కమిట్టింగ్ ఆఫెన్స్. వాళ్ళు కూడా తప్పు ఒప్పుకున్నారంటూ కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో చెప్పుకొచ్చిన పరిస్థితి. మా ప్రతినిధి మధు మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, రిమాండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేతిలో వచ్చింది, ఆర్టీవీ చేతికి చిక్కింది. ఆ రిమాండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్లో ఇప్పటికే కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఎటువంటి అంశాలు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి?